హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు చిన్ను థింగ్స్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డుని చేసుకుందాం. ప్రతి ఇంట్లో ఏ వంట చేసినా చేయకపోయినా నువ్వుల లడ్డునైతే ఖచ్చితంగా చేసుకుంటాం కదా. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ నువ్వుల లడ్డుని ఈ సంక్రాంతికి నేను చెప్పిన టిప్స్తో చేసి మీ ఇష్టమైన వారికి పెట్టండి. వావ్, చేసింది నువ్వేనా అని కాంప్లిమెంట్ కంపల్సరీ. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఓ మందపాటి బాండీని పెట్టి అందులో 1/2 కేజీ నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల నువ్వులు లోపలి వరకు వేగుతాయి. మనందరికీ తెలుసు నువ్వుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని, అందులో ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉంటుందని. 100 గ్రాముల తెల్ల నువ్వులలో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అందువల్ల వీలైతే పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఒక నువ్వుల లడ్డుని తినడానికి ప్రయత్నించండి. ఎముకలు దృఢంగా ఉంటాయి. బాండీలో నువ్వులు చిటపటమంటున్నప్పుడు కొన్ని నువ్వులను నోట్లో వేసుకోవాలి. వేగాయో లేదో మనకి తెలిసిపోతుంది. వేగిన ఈ నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్క వేరే బాండిని పెట్టాలి. అందులో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. నేను 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లాన్ని తురిమి తీసుకుంటున్నాను. బెల్లం తురిమి తీసుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది. ఇక్కడ నేను 1/2 టీ గ్లాస్ వాటర్ని తీసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. ఈ బెల్లాన్ని మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల గడ్డలుగా ఉన్న బెల్లం తొందరగా కరుగుతుంది. ఈ బెల్లాన్ని మనం ఒక స్ట్రైనర్ సాయంతో వడగట్టుకోవాలి. వడగట్టడం వల్ల బెల్లం పాకంలో ఉన్న ఇసుక, నారులు అన్నీ పోతాయి. ఈ బెల్లం పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బెల్లం పాకం ఇలా పొంగుతున్నప్పుడు పాకాన్ని వాటర్ పోసిన గిన్నెలో వేసుకోవాలి. పాకం వాటర్లో కలిసిపోకుండా ముద్దలా వస్తే చాలండి, పాకం మనకి తయారైనట్టే. నువ్వుల లడ్డుకి మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసి పాకంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నువ్వులని పాకంలో కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ నువ్వులని వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. లేదంటే పాకం గట్టిపడి లడ్డూలు కట్టడం కష్టమవుతుంది. చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలన్నీ చుట్టడం అయిపోయాక 2 నుంచి 3 గంటల పాటు ఆరనివ్వాలి. ఇంతేనండి, సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు తయారయ్యాయి. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ నువ్వులు ఉండని చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూశారు కదా మన లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.